తెలంగాణ శ్యామ్ ఎవరంటే నువ్వేం చెప్తావన్నా? మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంది? ప్రతి దాంట్లో ఇంట్లో ఏళ్ళు పెట్టి గెలుపుతుంటాడు. ఎంత చదివారన్నా మీరు? ఎందుకులే తమ్మి చదువు. నరేంద్ర మోడీ కంటే మంచిగానే చదువుకున్నాను నేనైతే. బొట్టు గిట్టు మంచిగా గట్టిగా పెట్టినావు. ఇప్పుడు బీజేపీ వాళ్ళని తిట్టుకుంటా హిందూ దేవుళ్ళని అదొకటి ఇదొకటి అనుకుంటుంటారు కదా మీరు. మళ్ళీ బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అన్నాను? అంటే బొట్టు పెట్టుకుంటే బీజేపీని క్వశ్చన్ చేయదు. ఆర్గ్యుమెంట్ దేనికోసం చేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్యం బాగుండాలని చేస్తున్నాం. ఇంత పెద్ద భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతని, అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అమిత్ షా అనేటువంటి వ్యక్తి ఒక సన్నాసి, ఒక వెధవ అంబేద్కర్ అని అవమానిస్తాడా? మీరు కూడా ఎలక్షన్లలో పోటీ చేసినట్టున్నారు కదా? చేసిన కదా. ఎన్ని ఓట్లు ఓటైనా? ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు ఎన్ని ఓట్లు అయితే రావాలో అన్ని ఓట్లు వచ్చినాయి. నా కాన్స్టిట్యున్సీ కూడా కాదు సికింద్రాబాద్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఓడించాలనేది మా లక్ష్యం. ఇప్పుడు తెలంగాణ శ్యామ్కి ఏం కావాలన్నా? తెలంగాణ శ్యామ్కు న్యాయం కావాలి. అయితే తీన్మార్ మల్లన్న ఏ పార్టీలోకి పోతాడు? తీన్మార్ మల్లన్న అనేటోడు నా దృష్టిలో టిష్యూ పేపర్లు అంటాడు. ఉప్పల్ వాళ్ళకి ఎక్కువ, అగిపెట్టే మచ్చకు తక్కువ. తీన్మార్ మల్లన్న తెలంగాణ శ్యామ్ సీఎం అవుతాడా? సీఎం కాదు, ప్రధానమంత్రి కూడా అవుతాడు ప్రజలు ఆశీర్వదిస్తే. కావద్దా? గో బ్యాక్ మార్వడి అని చెప్పేసి పోస్టులు పెడుతుంటాడు. అవును, పోస్టులే కాదు, నినాదాలు కూడా ఇస్తాడు, పోరాటం కూడా చేస్తాడు. గో బ్యాక్ మార్వడి కల్చర్, గో బ్యాక్ నార్త్ ఇండియా కల్చర్. రాజకీయం చేయాలంటే నువ్వు సంచులు గుమ్మరియాలి. అవును, కానీ నువ్వు ఏం లేకుండా నువ్వు సింగిల్గా చేసినావు. బ్రదర్, పేదోనికి పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం.